కుకుట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ నేత మాధవరం కాంతారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నల్లచెరువు ప్రారంభోత్సవాన్ని రైతులతో అడ్డుకుంటామని కాంతారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేత మాధవరం కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లచెరువు సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే గ్రామ రైతుల పట్టా భూములను ఎలాంటి నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకున్నారని మాధవరం కాంతారావు ఆరోపించారు. రైతులకు సరియైన పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకోవడం అన్యాయమన్నారు. ఈ అంశంపై కోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ సీఎం ప్రారంభోత్సవం చేయడం తగదన్నారు. సున్నం చెరువు సర్వే నెంబర్లు 29, 30లో కబ్జాలు జరుగుతున్నాయని చెప్పినా చర్యలు లేవన్నారు. ఉన్న వాళ్లకు ఒక న్యాయం, లేని వాళ్లకు మరో న్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు కుకట్పల్లి నల్ల చెరువు సుందరీకరణ ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడము, ఆ సుందరీకరణకు వ్యతిరేకం అనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కాదు. కానీ గ్రామంలో ఉన్న రైతుల యొక్క పట్టా భూములను ఎటువంటి నోటీసులు లేకుండా లాక్కొని సుందరీకరణ చేశారు. కానీ రైతుల యొక్క సమస్య పట్టించుకుంటే ఎవరు ఏమనకపోయేది కాదు. ఈరోజు రైతుల సమస్య తీవ్రతరంగా ఉన్నది. వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలే, కనీసం కాంపన్సేషన్ ఇస్తామని కూడా ముందుకు రాలే. బాధితులందరూ కూడా కోర్టులు వేస్తే కోర్టుల కేసు నడుస్తూ ఉన్నది. ఆ కేసును కూడా ధిక్కరించి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం అనేది అది సిగ్గుచేటు. అమానుషంగా వచ్చి ఇళ్లన్నీ గూలగొట్టి మీరు కబ్జా చేసారు. నల్ల చెరువు అనేది పట్టా భూమి అనేది అందరికీ తెలుసు. వాళ్ళకు భరోసా ఇవ్వకుండా, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన కోర్టును ధిక్కరించి ప్రారంభోత్సవం చేయడం అనేది అది చాలా దురదృష్టకరమైన విషయం. భయపడి ఆత్మహత్య చేసుకున్నది బుచ్చమ్మ అనే మహిళ. వాళ్ళని కూడా పరామర్శించిన పాపన లేదు, వాళ్ళకు ఏమన్నా కాంపన్సేషన్ చేయాలనే ఆలోచన కూడా లేదు. మరి ఇలాంటి భయభ్రాంతులతో ఈ హైడ్రా నడుస్తూ ఉన్నది. దానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి మరి ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం చేసినాకనే ప్రారంభోత్సవం చేయాలి. చనిపోయిన మహిళకు ఏదన్నా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన కూడా లేదు అంటే ఇది ఎక్కడి ప్రజాపాలన? నువ్వు ప్రజాపాలన అంటున్నావు కదా, ఇక్కడున్న చెరువులన్నీ కాపాడుతానంటున్నావు కదా. ఇక్కడనే సున్నం చెరువు ఉన్నది, 29, 30 సర్వే నెంబరు, అది కబ్జా అవుతున్నది. మరి హైదరాబాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే